అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు నేను విజిట్ చేసిన 3 పీస్ఫుల్ ప్లేసెస్ గురించి మీతో షేర్ చేయబోతున్నా. ఇది నా ఫస్ట్ వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నేను విజిట్ చేసిన 3 ప్లేసెస్. ఫస్ట్ అయితే మేము చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాం. టెంపుల్ పెద్దగా చాలా బాగుంటది. లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అలా ఉండదని నేను వీడియోస్ తీయలేదు. సో మేము టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాం. టికెట్ ప్రైస్ వచ్చేసి ఈచ్ పర్సన్ 5 రూపీస్. మేము మండే రోజు వెళ్ళాం. సో రష్ అయితే ఏం లేదు. మంచిగా అమ్మని దర్శించుకొని బయటికి వచ్చాం. బయటికి వచ్చేటప్పుడు మనకి ఎదురుగా ఒక చెట్టు కనిపిస్తుంది. అక్కడ ఏమన్నా కోరుకొని ముడుపు కడితే అది జరుగుతుందని నమ్మకం. నెక్స్ట్ వచ్చేసి కొట్టూరు సుబ్బారాయుడు స్వామి టెంపుల్. సో అక్కడికి వెళ్ళాలంటే మనం టెంపుల్ బయట మనకి ఆటోస్ అవైలబుల్ గా ఉంటాయి. ఈచ్ పర్సన్ 50 రూపీస్ లాగా తీసుకుంటారు. సో మనం ఆటో మాట్లాడుకుని డైరెక్ట్ కొట్టూరు సుబ్బారాయుడు స్వామి టెంపుల్ దగ్గర దిగవచ్చు. సో మేము మండే రోజు వెళ్ళాం కాబట్టి కొట్టూరు సుబ్బారాయుడు స్వామి టెంపుల్ దగ్గర కూడా రష్ అయితే ఏమి లేదు. మంచిగా స్వామిని దర్శించుకొని స్వామికి అభిషేకం చేసి బయటికి వచ్చాం. అవుట్ సైడ్ టెంపుల్ అంతా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఏం ప్రాబ్లం అయితే లేదు. దేవుని మంచిగా దర్శించుకోవచ్చు. మేము అన్నదానంకి వెళ్దాం అనుకున్నాం కానీ బట్ అది సండే, ట్యూస్డే ఒకటే పెడతారంట. సో మేము స్వామి ప్రసాదం మిస్ అయ్యాం. ఇంకా టైం అవుతుందని మేము పాణ్యంకి రిటర్న్ వచ్చేసాం. సో అక్కడ నుంచి నంద్యాల బస్ స్టాండ్ కి 40 మినిట్స్ పడుతుంది మనకు టైం. సో అక్కడ మనకి ఆటోస్ అవైలబుల్ గా ఉంటాయి. అక్కడ నుంచి మనం జగజ్జనని అమ్మవారి టెంపుల్ వెళ్ళనిక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది మనకి. సో మేము అక్కడ లంచ్ చేసేసి అక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ కి వచ్చాం. అక్కడ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. గర్ల్స్ కన్ఫర్మ్ గా హాఫ్ శారీ లేదా శారీ వేసుకొని రావాలి అక్కడికి. సో అక్కడ ఇంకా మిగిలినవి అన్ని చూసుకొని గోశాల కూడా చూసుకొని రిటర్న్ కర్నూలుకి వచ్చేసాం. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. 1 డేలో ఈ 3 ప్లేసెస్ అనేవి మనం కంప్లీట్ చేయొచ్చు. ఈ టెంపుల్స్ గురించి తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి.